తహసీల్దార్పై మంత్రి పొన్నం ఫిర్యాదు. తన కాల్ రికార్డ్ చేసి కౌశిక్ రెడ్డికి పంపారని ఆగ్రహం. చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు. కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించి వైరల్ అయిన ఆడియో. కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కొద్ది రోజుల క్రితం దుమారం రేపాయి. హుజురాబాద్ నియోజకవర్గంలో చెక్కులు స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇవ్వొద్దని తహసీల్దార్ కు ఫోన్ చేసి మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. మరి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఉంటది. ఆయన నియోజకవర్గంలో ఆయన చెక్కులు ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా? ఒకవేళ ఆ కార్యక్రమానికి మంత్రిగా నువ్వు హాజరైతే నీ గౌరవం నీకుంటది, ఆయన గౌరవం ఆయనకు ఉంటది. ఎమ్మెల్యే లేకుండా చెక్కులు ఎట్లా పంచుతారు నియోజకవర్గంలో? హుజురాబాద్ అనేది కౌశిక్ రెడ్డి నియోజకవర్గం. కౌశిక్ రెడ్డికి ప్రోటోకాల్ ఉంటది. కౌశిక్ రెడ్డి లేకుంటే ఏ ప్రభుత్వం కార్యక్రమం కూడా అక్కడ చేయడం తప్పు ప్రోటోకాల్ ప్రకారం. ఆయన లేకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతారంటే మరి కాలు పంపించకపోతే ఆయన తహసీల్దార్ని తిట్టాడా? నాకు తెలియకుండా ప్రోగ్రామ్ ఎట్లెట్లా కండక్ట్ చేసిండ్రు, నాకు తెలియకుండా ఎట్లెట్లు ఇస్తారు చెక్కులు మీరు అని కౌశిక్ రెడ్డి తహసీల్దార్ మీద ఎగరాడా? ఆవులు కలిసి లాగల దూడల కాలిన కొట్టినట్టు నువ్వు మంత్రి ఆయన ఎమ్మెల్యే ఇద్దరు కలిసి తహసీల్దార్ మీద ఒత్తిడి పెడితే ఆయన భయపడా? మళ్ళీ నీ తెలియకల పని అన్నట్టు అసలు నీ స్థాయిడు మంత్రి స్థాయిడు అరే ఎమ్మెల్యే లేకుండా చెక్కులు పంచుర్రా అని ఈ చిల్లర మాటలు మాట్లాడవచ్చా? ఈ చీప్ మాటలు మాట్లాడవచ్చా? నువ్వు ఇరికిపోయి నువ్వు దొరికిపోయి కాల్ రికార్డింగ్ పంపిందంటే ఆయన భయం అయినది తహసీల్దార్ది. ఎమ్మెల్యే లేకుండా ప్రోగ్రాం చేస్తే మొదటికే మోసం వస్తాయని ఆయన భయం అయినది. తహసీల్దార్ మీద కేసు వేసేది ఉండదా ప్రోటోకాల్ తప్పితే? ఆ మాత్రం తెలియకపోతే ఎట్లా? ఇప్పుడు జిల్లా మంత్రివి నువ్వు లేకుండా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం చేస్తే నువ్వు కేసేవా? అంత చిన్నపిల్లలాగా మాట్లాడతావు.